ఆల్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తిలక్ వ్లాగ్స్ ఛానల్. నేను మీ తిలక్‌ను మీకోసం సరికొత్త వీడియోతో వచ్చేసాను. మనం ఈరోజు ఈ వీడియోలో హీరో ఎక్స్‌పల్స్ 200 4V యొక్క రివ్యూ చేయబోతున్నాము. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మనకి 3 మోడల్స్ అయితే ఉంటాయి ఇందులో. డకర్ ఎడిషన్ ఉంటుంది, ప్రో ఎడిషన్ ఉంటుంది, నార్మల్ ఎక్స్‌పల్స్ 200 4V కూడా ఉంటుంది. ఫస్ట్ 2 ఎడిషన్స్ అనేవి మనకి కంప్లీట్‌గా ఆఫ్ రోడ్ ఓరియెంటెడ్ బైక్స్. ఈ 200 4V అనేది నార్మల్ బైక్, మన నార్మల్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాంట్లో మనకి 4 కలర్స్ కూడా ఉంటాయి, మీరు ఇందాక అబ్జర్వ్ చేసినట్లయితే. ఇవి మనకి మేజర్‌గా డిఫరెన్సెస్ అనేవి. కొంచెం అవి ఆఫ్ రోడ్ ఓరియెంటెడ్ బైక్స్. మనం ముందుంది ఇక్కడ ఎక్స్‌పల్స్ 200 4V మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,89,000 ఉంటుంది. దీంట్లో మనకి బ్యాష్ ప్లేట్ ఇంక్లూడెడ్ ఉంటుంది, నకల్ గార్డ్స్ ఇంక్లూడెడ్ ఉంటాయి, విండ్ వైజర్ కూడా మనకి ఇంక్లూడెడ్‌గా వచ్చేస్తాయి. స్టాండర్డ్‌గా ఎల్ఈడి ఇండికేటర్స్తోనే వచ్చేస్తుంది కంప్లీట్ సెటప్ కూడా. బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. మనకు రీసెంట్‌గానే ఎక్స్‌పల్స్ 210 4V మోడల్ లాంచ్ అయింది లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో. చాలా అడ్వాన్స్ ఫీచర్స్ ఉంటాయి. ఆ బైక్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే నేను కార్డ్స్‌లో పెడతాను. ఆ బైక్ యొక్క లింక్ నేను వీడియో చేయడం జరిగింది, అది వెళ్ళి చూసేయండి, మీకు అర్థమైపోతుంది. స్పెషల్ థ్యాంక్స్ టు హీరో లక్ష్మీ మోటార్స్, సోమాజిగూడ బ్రాంచ్, హైదరాబాద్. వాళ్ళు నాకు ఈ బైక్ రివ్యూ చేయడానికి బైక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఈ బైక్ యొక్క డీటెయిల్స్ కానివ్వండి, లేదంటే ఇంకా వేరే బైక్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే నేను షోరూమ్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్ నేను మీకు మెన్షన్ చేస్తాను ఇక్కడ అండ్ డిస్క్రిప్షన్లో. మీరు వాళ్ళని రీచ్ అవ్వండి బెస్ట్ అవైలబుల్ ఆఫర్స్ కోసం. వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. రివ్యూలో మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ముందు, బై ద వే, మీరు మన ఛానల్కు ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆటోమోటివ్స్, ఎలక్ట్రానిక్స్, ట్రావెల్ బ్లాగ్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే, మీకు యూస్ఫుల్ అనిపిస్తే, మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ఇంకా బైక్ యొక్క ఫ్రంట్ లుక్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఫ్రంట్ హెడ్ లైట్ సెటప్ అయితే ఇలా ఉంటుంది, హెడ్ షేప్లో ఉంటుంది. హీరో బ్రాండింగ్ హెచ్ కాబట్టి అదే షేప్లో ఉంటుంది. హెడ్ లైట్ డిజైన్ అయితే చాలా కూల్గా ఉంది. మీకు ఇక్కడ చూసి మనకి ఆల్వేస్ ఆన్ డిఆర్ఎల్స్ అయితే ఇలా ఎనాబుల్ అయి ఉంటాయి. చాలా బాగుంది అండ్ అప్డేటెడ్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు సైడ్కి ఎల్ఈడి వింకర్స్ కూడా చూడొచ్చు, మీకు చూపిస్తాను నేను. ఫస్ట్ మనం సస్పెన్షన్ మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది. 37mm ఫోక్స్ అయితే ఉంటాయి. మనకి 4 బూస్టో కూడా వచ్చేస్తుంది. మనకి డర్ట్ వెళ్లకుండా మనకి చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది. చాలా లాంగ్ అయితే ఉంటాయి సస్పెన్షన్. ఇంకా మీరు ఇక్కడ టైర్ కూడా చూడొచ్చు, మనకి 90/90 సెక్షన్ టైర్ ఇది, 21 ఇంచ్ వీల్స్ ఇవి. మనకి సియర్ టైర్స్, బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అంటారు. మనకి ఆఫ్ రోడింగ్కి బాగా ఉంటుంది. ఇంకా ఆఫ్ రోడింగ్ మోటార్ సైకిల్ కాబట్టి మనకి స్పోక్ వీల్స్తో వచ్చేస్తుంది అండ్ సింగిల్ ఛానల్ ఏబిఎస్తో స్టాండర్డ్గా వచ్చేస్తుంది. అండ్ ఇంకా 276mm ఫ్రంట్ పెటల్ డిస్క్తో వచ్చేస్తుంది. పెటల్ డిస్క్ ఇవ్వడం వల్ల మనకి బ్రేకింగ్ బైట్ అనేది బాగుంటుంది. అండ్ నిసిన్ క్యాలిపర్స్ అయితే వాడారు. నిసిన్ క్యాలిపర్స్ అనేవి మనకి స్టాండర్డ్గా హీరోలో, హోండాలో యూజ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనం ఇక్కడ చూస్తే ఎక్స్‌పల్స్ 200 యొక్క గ్రాఫిక్ డిజైనింగ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 4 వాల్ స్టిక్కరింగ్ కూడా చూడొచ్చు. నాకు పర్సనల్గా ఎక్స్‌పల్స్లో ఈ గ్రాఫిక్ డిజైన్ అనేది చాలా ఇష్టం. చాలా కూల్గా ఉంటుంది డిజైన్ అనేది. ఎక్సలెంట్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మనం ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 200cc 4 వాల్వ్ ఇంజన్, ఎయిర్ ప్లస్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఇది. మాక్సిమం పవర్ వచ్చేసి 18.9 bhp ఉంటుంది. మాక్సిమం టార్క్ వచ్చేసి 17.35 న్యూటన్ టార్క్ ఉంటుంది. టాప్ స్పీడ్ మీరు ఇందులో 120 km/h ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ 5 స్పీడ్ గేర్ బాక్స్తో స్టాండర్డ్గా వచ్చేస్తుంది. అండ్ 1 డౌన్ 4 అప్ గేర్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఇంకా మనకి ఇందులో బెస్ట్ థింగ్ ఏంటి అంటే కిక్ రాడ్ అయితే వీళ్ళు ఇంకా దీన్ని ఉంచడం జరిగింది. హీరో బైక్స్లో ఒకటే కిక్ రాడ్ అయితే నేను చూస్తున్నాను ఈ మధ్య. స్పెషల్ అప్రిషియేషన్ టు దెమ్. ఇంకా దాంతోపాటు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి బ్రేకింగ్ లివర్తో పాటు ఫుట్ పెక్స్ కూడా చూడొచ్చు. బ్రేకింగ్ లివర్ కూడా మనకి చాలా స్టైల్గా ఉంటుంది, అప్డేటెడ్గా. మనకి ఆబ్వియస్లీ ఆఫ్ రోడ్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఇక్కడ చాలా గ్రిప్ అయితే ఉంది ఇక్కడ. మీకు గ్రిప్ లూజ్ అవ్వకుండా, ఎందుకంటే ఆఫ్ రోడ్ చేసేటప్పుడు మీరు బైక్ మీద నిలబడాల్సి వచ్చినప్పుడు గ్రిప్ లూజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మనకి పిలియన్ ఫుట్ పెక్ కూడా చూడొచ్చు. బైక్ అయితే మనకి చూడొచ్చు ఇక్కడ లుక్ అయితే ఎలా ఉందో. ఎగ్జాస్ట్ అనేది మనకి చాలా పైకి ఉంటుంది, ఎందుకంటే మనకి ఇది ఆఫ్ రోడ్ బైక్ కాబట్టి ఆ ఎగ్జాస్ట్లో నీళ్లు వెళ్లకుండా మనకి అప్ సైడ్ ఉంటుంది. మనకి వాటర్ కానివ్వండి, డర్ట్ కానివ్వండి వెళ్లకుండా. అండ్ మనకి ఎగ్జాస్ట్ కూడా ఎటువంటి డ్యామేజ్ కాకుండా పైకి అయితే వీళ్ళు పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ హీరో బ్రాండింగ్ చూడొచ్చు. హెచ్ అనేది హీరో సింబల్. బైక్ యొక్క డిజైన్ అయితే చాలా కూల్గా ఉంటుంది. చాలామంది ఈ బైక్ని ఆఫ్ రోడ్ కంటే కూడా ఈ డిజైన్ కోసమే కొంటారు. అండ్ ఇంకా బ్యాక్ సైడ్కి వచ్చేసి మీరు ఇక్కడ స్వింగ్ ఆర్మ్ చూడొచ్చు. దాని బ్యాక్ సైడ్ మనకి డిస్క్ కూడా ఉంటుంది. నిసిన్ క్యాలిపర్ బ్రాండింగ్ చూడొచ్చు. అండ్ అగైన్ ఇది పెటల్ డిస్కే బ్యాక్ సైడ్ కూడా. దాని డైమెన్షన్ వచ్చేసి 220mm ఉంటుంది. అండ్ ఇంకా టైర్స్ విషయానికి వచ్చేస్తే బ్యాక్ సైడ్ మనకు సిఏ టైర్సే. ఇది 120/80 సెక్షన్ ఉంటుంది.
సో, మనకు 18 ఇంచ్ రేర్ వీల్ సైజ్ ఉంటుంది. అండ్ స్పోక్స్ వీల్స్ ఇంక దాంతో పాటు మీకైతే బ్యాష్ ప్లేట్ గురించి చూపించాలి. ఇంజిన్ బ్యాష్ ప్లేట్ అయితే ఇలా ఉంటుంది. సో, మనకి ఇంజిన్‌కి బెస్ట్ ప్రొటెక్షన్ అని చెప్పుకోవచ్చు. సో, మెటల్ ప్లేట్ కాబట్టి. సో, ఆబ్వియస్లీ మనకి ఆఫ్ రోడ్ మోటార్ సైకిల్స్ ఇది ఖచ్చితంగా ఉండాలి. సో, ఇది వీళ్ళు స్టాండర్డ్‌గా ఇస్తున్నారు. గుడ్ థింగ్. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ మీరు లగేజ్ ర్యాక్స్ ఇంకా ర్యాలీ కిట్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంటుంది. గ్రాబ్ రైల్ కూడా సాలిడ్‌గా ఉంది. నాకైతే బా నచ్చింది. అంటే ఇది ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ ఇలా ఉంటుంది. అండ్ ఎల్ఈడీ వింకర్స్ కూడా. సో, బెస్ట్ థింగ్ ఏంటి అంటే హీరోలో వీళ్ళు ఆల్ ఎల్ఈడీ సెటప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, చాలా బ్రాండ్స్ అయితే ఇవ్వవు. కొంచెం లేజీగా ఉంటాయి. ఈ విషయంలో ఎల్ఈడీ సెటప్‌లో మాత్రం హీరోకి అప్రిషియేట్ చేయాల్సిందే. అండ్ ఇంకా దాంతో పాటు మీరు మేజర్‌గా అబ్జర్వ్ చేస్తే ఇందులో మనకు హెజార్డ్ లైట్ కూడా ఉంటుంది. అది మీకు ఎనేబుల్ చేస్తాను. సో, మీరిక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనకి కాన్‌స్టాంట్‌గా వింక్ అవుతూ ఉంటాయి. సో, ఎల్ఈడీ వింకర్స్ కాబట్టి మనకి ఇల్యూమినేషన్ అనేది బావుంటుంది. సో, మనకి లో లైట్‌లో ఉన్నప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇల్యూమినేషన్ ఉంటుంది. సో, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. మనకి హెజార్డ్ లైట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని బైక్స్‌లో అయితే వచ్చేస్తున్నాయి. సో, మనకి హీరో ఎప్పటినుంచో ఇస్తుంది. హోండా కూడా చాలా ముందు నుంచే ఇస్తూ ఉండేది. అండ్ ఇంకా మనం సైడ్‌కొచ్చేద్దాం. సో, సైడ్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో, ఓపెన్ చైన్ సిస్టమే ఉంటుంది ఇందులో. సో, శారీ గార్డ్ బిహైండ్ ఉంటుంది. సో, ఓపెన్ చైన్ సిస్టమ్ ఆబ్వియస్లీ ఇంగా ఆఫ్ రోడ్ మోటార్ సైకిల్ కాబట్టి ఓపెన్ చైనే ఉండాలి. సో, ఇక్కడ చూడొచ్చు ఫుట్ పే క్వాలిటీ కూడా బావుంది. అండ్ ఇంకా మీరు సైడ్ స్టాండ్ యాక్చువల్‌గా దీంట్లో ఏంటి అంటే సెంటర్ స్టాండ్ అయితే ఉండదు. మీరు అది ఎక్స్‌ట్రాగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ సైడ్ స్టాండే ఉంటుంది. అండ్ ఇంకా సస్పెన్షన్ విషయానికొచ్చేస్తే బ్యాక్ సైడ్ మనకి 10 స్టెప్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ సస్పెన్షన్. సో, మీకు తగ్గట్టుగా మీ ఎక్స్‌పీరియన్స్ కోసం మీ కన్వీనియన్స్‌కు తగ్గట్టుగా మీరు దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంక మనకి సింగిల్ గేర్ రాడ్ ఉంటుంది. సో, 5 స్పీడ్ గేర్ బాక్స్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో, ఫిన్స్ అయితే చూడొచ్చు ఇక్కడ. మనకి ఏదైతే ఉందో రేడియేటర్ ఇది. సో, ఆయిల్ ప్లస్ ఎయిర్ కూల్డ్ కాబట్టి రేడియేటర్ కూడా అవసరం ఉంటుంది. సో, ఆయిల్ కూల్డ్ వల్ల మనకి లాంగ్ రైడ్స్‌లో మనకి పెర్ఫార్మన్స్ అనేది బావుంటుంది ఇంజిన్‌ది. సో, మరీ ఎక్స్‌ట్రీమ్ హీట్ కాకుండా విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో, ఇది రేడియేటర్ మీరిక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో, మనకి హీరో ఈ విషయాల్లో మాత్రం చాలా మంచి అప్‌గ్రేడ్స్ అయితే తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇంజిన్ క్రాష్ గార్డ్ కూడా చూడొచ్చు. ఇది ఫ్యూయల్ ఇంజెక్టెడ్ మోడల్. సో, డెఫినెట్‌లీ ఇంకా సీటింగ్ గూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఒకసారి మనం హ్యాండిల్ బార్‌ని చూద్దాం. సో, స్విచ్ గేర్ క్వాలిటీ విషయానికొచ్చేస్తే ఫస్ట్ ఇక్కడ మీరు నకిల్ గార్డ్స్ అబ్జర్వ్ చేయండి. సో, నకిల్ గార్డ్స్ విచ్ ఈస్ రియల్ ఎ సేఫ్టీ ఫీచర్. అండ్ ఇంకా ఇది స్విచ్ గేర్ గూడా చాలా డీసెంట్‌గా అనిపించింది నాకైతే. సో, బావుంది యాక్చువల్‌గా ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే. సో, మంచి ప్రీమియంగానే ఉంది. అండ్ ఇవి హారన్, సైడ్ ఇండికేటర్స్, మనకి డిప్పర్ లైట్ ఎవ్రీథింగ్. అండ్ క్లచ్ కూడా లైట్‌గా ఉంది. అండ్ హ్యాండిల్ బార్ మాత్రం చాలా వైడ్‌గా ఉంది. సో, మీరిక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో, వైడ్ హ్యాండిల్ బార్ వల్ల మనకి రైడ్ క్వాలిటీ ఎన్హాన్స్ అవుతుంది. మీకు టెస్ట్ రైడ్ నేను చూపిస్తాను. అండ్ ఇంకా మీరు ఇక్కడ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ చూసుకున్నట్లయితే చాలా పెద్దగా ఉంటుంది. సో, నాకు హీరో బైక్స్‌లో నాకు ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ పర్సనల్‌గా చాలా ఇష్టం. సో, మీకది గూడా చూపిస్తాను నేను. సో, బైక్ యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 13 లీటర్స్ ఉంటుంది. అండ్ రైడింగ్ రేంజ్ కూడా మనకి 520 కిలోమీటర్స్ అంటే మైలేజ్ యాక్చువల్‌గా మనకి 40 కిలోమీటర్ పర్ లీటర్ ఈజీగా వచ్చేస్తుంది. సో, హైవే మీద ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. రైడింగ్ కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ చూడొచ్చు. సో, గేర్ ఇండికేటర్ ఉంటుంది. మనకి ఓడోమీటర్, స్పీడోమీటర్, డిస్టెన్స్ కవర్డ్, యావరేజ్ మైలేజ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి యూఎస్‌బీ పోర్ట్ కూడా ఉంటుంది. దాంతో పాటు మనకి ఇందులో టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా ఉంటుంది. సో, బ్లూటూత్ కనెక్ట్ ఫీచర్ కూడా ఉంటుంది. ఇంకా మనకి రైడ్ మోడ్స్ కూడా ఉంటాయి ఇందులో. సో, ర్యాలీ మోడ్, అర్బన్ మోడ్ ఇంకా మనకి ఇలాంటి మోడ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, దానికి తగ్గట్టుగా మనకి టార్క్ అవుట్‌పుట్ అనేది ఇంజిన్‌కి సప్లై అనేది మారుతూ ఉంటుంది. సో, రియల్లీ ఎ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో, ఫ్రంట్ హజార్డ్ లైట్ సెటప్ మీకు చూపిస్తాను ఒకసారి ఇలా ఉంటుంది. ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ అయితే వినేద్దాం ఎలా ఉంటుందో. సో, నెక్స్ట్ మనం ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ చూద్దాం ఎలా ఉంటుందో. సో, ఇది యాక్చువల్‌గా అయితే అటాచ్‌డే ఉండాలి నాకు తెలిసినంత వరకు. సో, చాలా స్టడీగా ఉంది. అండ్ మీరు ఇక్కడ చూస్తే యెస్ మనకి ఇది చాలా బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. సో, మనకి యాక్చువల్‌గా రిమూవబుల్ ఉంటే మాత్రం చాలా తలనొప్పి ఉంటుంది. మనకు నార్మల్‌గా ఎవ్రీ టైమ్ పెట్టాలి, తీయాలి అన్నప్పుడు. సో, ఇక్కడైతే ప్రెస్ చేస్తే అయిపోతుంది. సో, సింపుల్. సో, కీ కూడా మనకి ఇలా ఉంటుంది. ఇక సీట్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇది నారోగా ఉంటుంది సీట్ అనేది. సో, మనకి ఆఫ్ రోడ్‌లో ఎందుకంటే మనకు ఆఫ్ రోడ్ పర్ఫార్మెన్స్ కోసం డిజైన్ చేసిన సీట్ ఇది. సో, ఫ్రంట్ వాళ్ళకి కొంచెం తక్కువగా ఉంటుంది. బ్యాక్ వాళ్ళకి నార్మల్‌గా ఉంటుంది. సో, లాంగ్ రైడ్స్‌లో అంత కంఫర్టబుల్‌గా అయితే ఉండదు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నారో అయితే కంప్లీట్‌గా ఉంటుంది. సో, మనం రైడ్ రివ్యూ అయితే చేసేద్దాం. ఇంకా మనం బైక్ యొక్క రైడ్ రివ్యూ అయితే చేసేద్దాం. సో, స్టార్ట్ చేసేస్తున్నాం బైక్‌ని. సో, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనకి కంప్లీట్‌గా వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఉంటుంది. సో, దీనివల్ల మనకి అప్పరైట్ పొజిషన్ ఉంటుంది. సో, చాలా కంట్రోల్ అయితే ఉంటుంది బైక్ మీద. అండ్ మనకి లాంగ్ రైడ్స్‌లో మనకంత ఈజీగా అలసిపోము. సో, చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఇంజిన్ విషయానికొచ్చేసి మనకి పంచీగా ఉంది. సో, ఇనీషియల్‌గా సో, మనకి లో ఎండ్‌లో, మిడ్ రేంజ్‌లో టార్క్ సప్లై అనేది బాగుంది ఇనీషియల్‌గా.
అండ్ ఓవర్‌టేక్ చేయడానికి సిటీ పర్పస్ కూడా చాలా బావుంది. అండ్ ఇంక మనం మెయిన్‌గా మాట్లాడుకోవాల్సింది బ్రేకింగ్. సో, బ్రేకింగ్ విషయానికొచ్చేస్తే మనకి ఫ్రంట్ బ్రేక్, బ్యాక్ బ్రేక్. సో, బ్యాక్ బ్రేక్ బైట్ అనేది కొంచెం తక్కువగా అనిపిచ్చింది. సో, ఫ్రంట్ బ్రేక్ మాత్రం పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. సో, మనకి ఆబ్వియస్‌లీ ఇది ఆఫ్ రోడ్ బైక్ కాబట్టి మనకి బ్రేకింగ్ బైట్ అనేది అంత ఎక్కువగా ఇంపాక్ట్ పెట్టరు కావాలని. ఎందుకంటే మనకి ఇది ఆఫ్ రోడ్‌లో దీని పర్ఫార్మెన్స్ వేరే ఉంటుంది. దాని మెట్రిక్స్ అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఇది మనకి రెగ్యులర్ బైక్ లాగా దీన్ని కన్సిడర్ చేయకూడదు. ఇది ట్రాఫిక్‌లో గూడా బాగా కంట్రోల్డ్‌గా మనకి ఈజీగా నడిపేయొచ్చు ఈ బండిని. సో, అది నాకు చాలా సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అనిపిచ్చింది. సో, నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది బైక్ అనేది. సో, ఈజీగా కంట్రోల్ జేయొచ్చు. అండ్ మనకి దాంతో పాటు మీరు అబ్జర్వ్ చేస్తే మనకి టర్నింగ్ రేడియస్ ఎవ్రీథింగ్ ఇది యాక్చువల్‌గా మనకి హైట్ ఎక్కువున్న బైక్. గ్రౌండ్ క్లియరెన్స్ మనకి 220 ఉంటుంది. మనకి దానివల్ల మనకి స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ సస్పెన్షన్ కూడా మనకి బాగా అబ్జర్వ్ చేసుకుంటది బంప్స్ అనేది. మనకంతగా తెలియదు. సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా బావుంది. అండ్ దాంతో పాటు మనకి ఇంకా పాట్ హోల్స్ ఎవ్రీథింగ్ దేన్నైనా మీరు ఎక్కి తొక్కి పడేయొచ్చు అంతే. దీనికి అస్సలు భయపడే తగ్గేదేలే అన్నట్టు ఎళ్ళిపోవచ్చు. ఇంకా విండ్‌షీల్డ్ వల్ల మనకు ఈ విండ్ బ్లాస్ట్ అనేది అరికడుతుంది. సో, టాప్ ఎండ్‌లో మనకి బైక్‌ని స్టేబుల్‌గా ఉంచుతుంది. అండ్ దాంతో పాటు ఇంక టాప్ ఎండ్ విషయానికొచ్చేస్తే ఇనీషియల్‌గా నేను 2 వాల్ మోడల్ ఒకసారి రైడ్ చేశాను. దాంతో కంపేర్ చేసుకుంటే దీనిలో టాప్ ఎండ్ అనేది చాలా ఇంప్రూవ్ అయితే ఉంటుంది. బట్ ఇంకా ఇంప్రూవ్ చేస్తే బావుంటుంది. అని నాకు తెలిసి 210 4 మోడల్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా బైక్ రివ్యూ అయితే అయిపోయింది. ఇవేం ఎండలురా బాబు! ఇంత దారుణంగున్నాయి. సో, కొంచెం టీ అయితే తాగేద్దాం. షోరూమ్ వాళ్ళిచ్చారు. సో, థాంక్స్ టు దెమ్. కొంచెం ఎనర్జీ అయితే వస్తుంది. సో, బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోయింది. సో, మీకు నా ముఖ్య గమనిక ఏంటి అంటే, నా ప్రియమైన ఆడియన్స్ సో, ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ స్టే హైడ్రేటెడ్. సో, నీళ్లు తాగండి, ఫ్లూయిడ్స్ తీసుకోండి. ఎండాకాలం మొదలైపోయింది. ఎస్పెషల్లీ బైక్ ఎక్కువ నడిపే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో, వీలైనంత సమయంలో మీరు నీళ్లు తాగుతూనే ఉండండి. లేకుంటే మనకి హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో, నా సిన్సియర్ రిక్వెస్ట్. సో, నా హైట్ 6 ఫీట్ కాబట్టి నాకైతే కాళ్ళు ఈజీగా అందుతాయి. ఇంకా 5'5" హైట్ ఉన్న వాళ్ళ నుంచి మనకి ఇది కంఫర్టబుల్‌గా నడిపే ఛాన్స్ అయితే ఉంటుంది. అంతకంటే కింద ఉన్న వాళ్ళకి చాలా కష్టం. మనకి సీట్ హైట్ కూడా ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. 825 ఉంటుంది. అండ్ ఇంకా ఫ్రంట్ సీట్‌లో కూర్చుంటే ఎలా ఉంటుంది. సో, బ్యాక్ సీట్‌లో కూర్చుంటే కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. సో, ఇద్దరు పర్సన్స్ దీని మీద కూర్చొని వెళ్ళడానికి కంఫర్టబుల్‌గా ఉంటుంది. సో, బ్యాక్ సీట్ వాళ్ళకి కొంచెం బెటర్‌గా ఉంటుంది. మనకి సీట్ అనేది కొంచెం వైడ్‌గా ఉంటుంది కాబట్టి. అండ్ లాంగ్ సీట్ ఇదైతే. సో, ఓవరాల్‌గా సీటింగ్ ఎర్గోనామిక్స్ అయితే ఇలా ఉంటాయి. అండ్ ఇంకా బైక్ చూడొచ్చు మీరిక్కడ మనకి లెంత్ కూడా బైక్ యొక్క లెంత్ కూడా బావుంటుంది. సో, మంచి రోడ్ ప్రెజెన్స్ ఉన్న మోటార్ సైకిల్ అని చెప్పుకోవచ్చు. సో, ఇంక ఓవరాల్‌గా దీంట్లో మెయిన్‌గా ప్లస్ పాయింట్స్ విషయానికొచ్చేస్తే ఇంకా చాలా స్టైలిష్ లుకింగ్ మోటార్ సైకిల్ అని చెప్పుకోవచ్చు. దీని డిజైన్ చాలా బావుంటుంది. నేను ఈ పర్సనల్‌గా డిజైన్ కోసమే నేను ఈ బైక్‌ని కొందామని చాలా సార్లు అనుకున్నాను. మంచి రోడ్ ప్రెజెన్స్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇంకా రిఫైన్డ్ ఇంజిన్ ఇది 4 వాల్వ్ ఇంజిన్. మంచి పవర్ డెలివరీ ఉంటుంది. దాంతో పాటు మైలేజ్ కూడా 40 కిలోమీటర్ పర్ లీటర్ చాలా డీసెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా వాల్యూ ఫర్ మనీ ఆప్షన్‌లో మాత్రం దీన్ని కొట్టే మోటార్ సైకిల్ లేదని చెప్పుకోవచ్చు. ఆఫ్ రోడింగ్ బైక్స్‌లో సో, ఎక్సలెంట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. చాలా సర్వీసెస్ ఉంటాయి దీంట్లో మంచిగా వాల్యూ ఫర్ మనీ ఆప్షన్స్‌లో. అండ్ ఇంకా మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఆఫ్ హీరో. సో, చాలా హ్యూజ్ నెట్వర్క్ ఉంటుంది. సో, మీరు సర్వీసింగ్‌కి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంకా నెగెటివ్స్ విషయానికొచ్చేస్తే హెడ్ ల్యాంప్ ఇల్యూమినేషన్ ఇంకొంచెం బెటర్‌గా ఉంటే బావుండేది. సో, దీనికి సొల్యూషన్ ఏంటంటే మనకి మార్కెట్‌లో థర్డ్ పార్టీ ఆక్స్ లైట్స్ అయితే దొరుకుతాయి. సో, దానివల్ల మనకి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అండ్ లాంగ్ టూరింగ్ వెళ్ళేటప్పుడు కూడా మనకి సీట్ కంఫర్ట్ అయితే ఉండదు. సో, దానికి కూడా మనకి సీట్‌ని కస్టమైజ్ చేసుకోవచ్చు థర్డ్ పార్టీ వెండర్స్ దగ్గర నుంచి. అండ్ సో, ఇవే బేసిక్‌గా. సో, ఇంక పెద్ద నెగెటివ్స్ అయితే లేదు. ట్యూబ్ టైర్స్ ఆప్షన్ కూడా ఇచ్చుంటే బాగుండేది. సో, ఇది స్పోక్స్ వీల్ కాబట్టి సో, పంక్చర్ అయితే మీకు దోల తీరిపోద్ది. సో, మీరు పంక్చర్ చేయడం కూడా నేర్చుకోవాలి. అప్పుడు మీరు దీన్ని మేనేజ్ చేయగలరు. సో, ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ అబౌట్ ఎక్స్‌పల్స్ 200 4 వీల్స్. సో, చాలా మంచి బైక్ ఇది. టెస్ట్ డ్రైవ్ అయితే చేయండి. ఒక లుక్ అయితే డెఫినిట్‌గా వేయండి. అండ్ ఈ బైక్‌లో మీకు నచ్చిన ఫీచర్ ఏందో కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా మెన్షన్ చేయండి. నేను మీకు రిప్లై బ్యాక్ చేస్తాను. అండ్ వీడియో గనుక నచ్చినట్లయితే మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే, యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానెల్‌కు. మీకేమైనా పర్టిక్యులర్ బైక్ వీడియో కూడా కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. నేను మీకు డెడికేటెడ్‌గా వీడియో అయితే చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. మళ్ళీ మీ ముందు సరికొత్త వీడియోతో వచ్చేస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.